హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కూతురిని కూడా మంటలో తోసేసి పరారయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేష్ త్రివేణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. త్రివేణి ఎక్కడికి వెళ్లినా వెంకటేష్ అనుమానిస్తుండేవాడు. ఈ క్రమంలోనే త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు వెంకటేష్. నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు త్రివేణి, ఆ ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగానే కొన్నుందాక మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసినట్టు చేసిండు ఆ అమ్మాయిని. లవ్ మ్యారేజ్ చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి కొన్న బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు, పంచాయతీ ఇప్పుడు సామాన్ చేసేది. అలా అయినా రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు సోటి పని ఇది వచ్చేది. ఇప్పుడు అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు మేము చెప్పినా కూడా పని ఏం చేయకపోతున్నాడు. వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఎక్కిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుందో ఎవరికి ఏం తెలియదు. ఎంత ఆమె ఏం తెచ్చిస్తుందో తెలియదు. కానీ ఆమె అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్నీ కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 23వ తారీఖు రాత్రి మధ్యరాత్రి సమయంలో భార్యను పెట్రోల్ పోసి అతి కిరాతకంగా చంపిన భర్త అరెస్టు. త్రివేణి అనే ఆమె వెంకటేశ్వర్లు, వీళ్ళిద్దరు కూడా హుజూరాబాద్ నేటివ్ ప్లేస్ నల్లగొండ జిల్లా. సో వాళ్ళిద్దరు కూడా ఒక 10 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తుండే. డిసీజ్డ్ త్రివేణి అందులో కూలి పనికి పోయే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వచ్చింది. త్రివేణి క్యాస్ట్ బై మంగళి, అక్యూడ్ ఏదైతే వెంకటేష్ నాడు క్యాస్ట్ బై ఎస్సీ మాదిగా. అయినా కానీ ఇద్దరు ప్రేమ వ్యవహారం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది. సంసారం చేస్తూ ఇద్దరు పిల్లలు, ఒక బాబు 8 years, ఒక పాప 6 years కూడా వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. గత 8 నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు. డిసీజ్డ్ మృతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయి ఇంట్లో, అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నది. తప్పు చేశాడు అనే దానికి రిపెంట్ అదంతా ఏముండదు. తప్పు చేశాడు, దర్యాప్తు చేస్తాం, చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకుంటాం. 36 hours లోపల ముద్దాయి, వాస్తవంగా ముద్దాయి దొరకడానుకున్నాం. చాలా వేరే బోర్డ్స్ లేవు, హుజూర్ నగర్ లేదు, ఎక్కడ కూడా వేరే. అయినా కానీ అతన్ని ఒక 36 రోజులు అరెస్ట్ చేసిన ఏసీపీ, ఇన్స్పెక్టర్ అండ్ దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్క ఆఫీసర్ కు సిపి గారి తరఫున వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ కేం ఇంజూర్ కాలేదు, శివాజీ ఎస్కేప్. ఒకటే రూమ్ లో పండుకున్నారు. డైరెక్ట్ ఆ మీద పోశాడు. బాబు పాప మెలకతోటే ఉన్నారు. సో ఇమ్మీడియట్ గా మంటలు వేసే వరకు దే కేమ్ అవుట్. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 24